హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు టుడే శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 13 పాయింట్స్తో సూపర్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 119 అండ్ సెన్సెక్స్ 32 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కొంచెం గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ అండ్ ఇండియా విక్స్ కూడా 0.40% పెరిగి 14.95కి అయితే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 15 రేంజ్కి మళ్ళీ అయితే వచ్చేస్తుంది. అండ్ మిడ్ నిఫ్టీ కూడా మనకి రెడ్లోనే అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా ఫ్లాట్లోనే ఇవాళ అయితే క్లోజ్ అయితే అయింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఒక పిన్బర్ డోజీ క్యాండిల్ అయితే మనకి వచ్చింది. సో ఈ క్యాండిల్ వచ్చేసి గ్రేవ్ స్టోన్ డోజీ అంటాము. జనరల్గా ఇది టాప్ వర్డ్స్లో అంటే ఆల్మోస్ట్ ఈ రకంగా వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అనేసి అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, సో ఇలాంటివి వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ డోజీ కూడా, బట్ ఇది ప్లెయిన్ డోజీ యాక్చువల్గా. సో ఇలాంటి డోజీస్ వచ్చినప్పుడు ఇంకా మనకి చూడొచ్చు. సో ప్రైస్ 23,200 వరకు వెళ్ళినా సరే అక్కడ నుంచి ప్రైస్ అయితే డౌన్వర్డ్స్ అయితే పుష్ అయితే అవుతుంది. సో 23,000 అయితే ఈరోజు కాపాడుకోగలిగింది. బట్ రేపు ఏంటి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో 23,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో 22,800 ప్రీవియస్గా కూడా ఉన్నటువంటి డే యొక్క లో అదే లెవెల్. అండ్ ఆఫ్ కోర్స్ ఫైనల్గా ఈ ఛానల్ దగ్గరికి వచ్చింది అంటే కనుక 22,600 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఆ తర్వాత డిసైడ్ అయితే ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక 2 to 3 టైమ్స్ అయితే ఈ ఏదైతే ఛానల్ ఉందో ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ అయితే చేసింది. సో ఫైనల్గా టెస్ట్ చేసి ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా, అదర్వైజ్ ఇక్కడ నుంచి వెళ్తే కనుక ఏదైనా పెద్ద మూవ్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా నుంచి చూస్తూ ఉంటే కనుక డిస్టెన్స్ అనేది ఇలా డిసెండింగ్ ఛానల్లో ఇలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటో ఒకటి బ్రేక్అవుట్ అయితే కనుక ఆల్మోస్ట్ దీంట్లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పాయింట్స్ ఉన్నాయో దాంట్లో 50% వరకు కూడా మనకి మినిమం మూవ్ చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ వచ్చి హై ప్రైస్ వచ్చి 26,000 అండ్ ఈ ఏరియాలోకి వచ్చేసరికి 23,000. సో అంటే అరౌండ్ 3K పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో 3Kలో 50% అనుకుంటే కనుక 1.5K వరకు కూడా ఎయిదర్ వేస్లో అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు మూవ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. అంటిల్ అన్లెస్ ఈ ఛానల్లో ఉన్నంతసేపు కూడా మనం ప్రైస్ యాక్షన్ అండ్ లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్నటి బార్ తర్వాత చాలా పిన్ బార్ వచ్చింది అండ్ వాలటిలిటీ ఏ రేంజ్లో ఉందనేది నిన్న కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఈరోజు కూడా కైండ్ ఆఫ్ సేమ్ పిన్ బార్ అయితే వచ్చింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి నెక్స్ట్ హార్డిల్ ఏది అంటే కనుక డౌన్ సైడ్ సపోర్ట్ అనుకుంటే 49,200 అయితే మనకుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 49,350లో ఉంది. సో అట్లీస్ట్ ఒక 150 పాయింట్స్ కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ ఏదైతే మనకి సపోర్ట్ ఉందో 48,750 క్లియర్ కట్గా ఉంది. సో ప్రీవియస్గా ఏదైతే ఇన్సైడ్ బార్ అంటే ఈ లో ఈ హై ఏదైతే ఉందో దీన్ని అయితే ఇంకా బ్రేక్ అయితే చేయట్లేదు ఆన్ క్లోజింగ్ బేసిస్. ఓకే, ఒకసారి విక్ అయితే వచ్చింది బట్ క్లోజింగ్ అయితే అవ్వలేదు, ఎయిదర్ డౌన్ సైడ్ కానీ ఎయిదర్ అప్ సైడ్ కానీ. సో ఇలా ఉన్నంతసేపు ఇలాంటి విక్స్ అదర్వైజ్ చిన్న క్యాండిల్స్ వస్తాయి కదా కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్స్. సో ఇలా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే దీని రేంజ్ ఎంతవరకు ఉంది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 50,000 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చి 49,200 అంటే అరౌండ్ 600 to 800 పాయింట్స్ అయితే రేంజ్లో ఉంది. సో ఇదే రేంజ్లో ఉన్నంతసేపు కూడా డైరెక్షన్ సెట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడనే అవుతూ ఉంటుంది. అండ్ ఏదైతే ఈ లెవెల్స్ హై అండ్ లో ఉన్నాయో సెల్లర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పెట్టుకుని వాళ్ళు సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సారీ నిన్న అయితే మన వీడియో అయితే చేయలేకపోయాము డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ. అండ్ అఫ్కోర్స్ ట్రేడ్ హౌస్లో మీకు తెలిసిందే కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్గా ఉండడం అండ్ అది కూడా కొంచెం కైండ్ ఆఫ్ మెంటల్ టైర్డ్నెస్ కూడా అండ్ ఎగ్జాస్ట్గా ఉండి నిన్న లైవ్ కూడా చేయలేకపోయాను ఈవినింగ్. సారీ ఫర్ దాట్. అండ్ చాలామంది మెసేజ్ పెట్టారు ఇవాళ లైవ్ రాలేదు అనేసి. సో అందుకని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి రేపటికి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలో ఎక్స్పైరీ కూడా ఇవాళ అయితే మామూలుగా లేదు. వాలటిలిటీ కావచ్చు, ఏదైనా అసలు సూపర్ ఉంది ఇవాళ. మూమెంటం అయితే ఎవరికైతే మంచిగా మూమెంటం పట్టుకుంటారో వాళ్ళకి మాత్రం మామూలుగా లేదు. సో ఇవాళ ఆల్రెడీ లైవ్లో ఒక 1-2 ట్రేడ్స్ అయితే లైవ్లో కూడా ఇచ్చాను. అండ్ ట్రేడర్స్ వాళ్ళకి అరౌండ్ 3 to 4 కాల్స్ అనుకుంటా. సో అన్నీ కూడా ఇవాళ మంచి బ్లాక్ బస్టర్స్ అయితే అయినాయి. మ్యాక్సిమం ఈరోజు వచ్చేసి 2.5 వరకు అయితే మనకి ఎంటీఎంస్ చూసాం. అండ్ అందరూ కూడా పిచ్చి పిచ్చి ప్రాఫిట్స్ అయితే మంచిగా బుక్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో రేపటికి వచ్చేసి 23,100 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,984 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇక్కడ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి తప్ప ఎక్కువ ఇలాంటి మూవ్స్ పట్టుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక గ్యాప్ అప్ అయితే 23098 దగ్గర మనకి ఇక్కడ ట్రిగర్ క్యాండిల్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,187 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,291 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,395 అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 22,984 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 22,898 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,799 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,700గా మనకి అయితే ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మొన్న మాట్లాడుకున్నటువంటి ట్రెండ్ లైన్ అండ్ మార్నింగ్ లైవ్లో కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం ఐ థింక్. సో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మనకి మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే ఉంటుంది. సో అప్పటి వరకు కూడా సెల్ ఆన్ రైజ్గానే మనం చూసుకుంటాం బెటరు. అండ్ 49,506 మనకి క్యాండిల్ బ్రేక్ అయితే కనుక 49,641 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,810 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,971గా అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 49,241 బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 49091 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48908 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,773గా మనకి అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. సో అఫ్కోర్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యే టైంకి మన లైవ్ లెవెల్ ఏదైతే ఉందో అది కూడా మనకి యాక్టివేట్ అయితే అవుతుంది. అండ్ ప్రీవియస్గా కూడా మనకి ఈ లెవెల్ అయితే చాలా వరకు డిఫెండ్ అయితే చేసింది. అండ్ అప్ సైడ్ కూడా ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ అయితే మనకి అడుగడుగునా తగులుతూ ఉంది. సో కొంచెం ప్రైస్ యాక్షన్కి అండ్ లెవెల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ మనం ఇలాంటి డైలీ టైం ఫ్రేమ్లో చూసాం కదా, చాలా పెద్ద పెద్ద విక్స్ ఉన్నాయి కదా, ఆ విక్స్లో స్టాప్ లాస్లన్నీ కొట్టేయడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 76,445 అండ్ 76,024 అయితే మనకి నో ట్రేడ్ జోన్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్. అండ్ ఈ ఏరియాస్ చూడొచ్చు ఎంతవరకు మంచిగా రెసిస్టెంట్ అండ్ సపోర్ట్గా యూజ్ అయినాయో అండ్ ప్రీవియస్గా కూడా. సో ఇన్ కేస్ 76,445 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 76,759 అండ్ సెకండ్ టార్గెట్ 77,029 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 77,246గా అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేసరికి 76,024 కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ 75,739 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,472 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,266గా అయితే ఉంటుంది. ఒకసారి ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. అండ్ ఈరోజు బీటీఎస్టీ అయితే నో బీటీఎస్టీ అయితే ఇవ్వలేదు. సో ఓఏ డేటాకి వచ్చేసరికి మంత్లీ చూసుకుంటే 9.84 అండ్ 7.27, ఇంకా స్టిల్ పుట్ సైడ్ అయితే తక్కువ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ డేటా చూసుకుంటే 11.25 అండ్ 8.44. సో ఇంకా ఓవరాల్గా డౌన్ సైడే మనకు కనిపిస్తుంది అండ్ డిఫరెన్స్ కూడా 2.80 అయితే ఉంది. సో ఓవరాల్గా ఇంకా డౌన్ సైడ్ అయితే ఇంకా మనకి ఆ డేంజర్ అయితే పోలేదు అనేసి అయితే బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ ఓఏ డేటా అయితే మనకు అర్థమవుతుంది. అఫ్కోర్స్ ప్రైస్ యాక్షన్లో కూడా మనం ఏదైతే ఒక సప్లై జోన్ అని మనం డ్రా చేసామో ఆన్ డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో, సో అక్కడ కింద ఉన్నంతసేపు కూడా కంప్లీట్గా ఇలానే ఉంటుంది డేటా. వన్స్ ఆ జోన్ పైకి వెళ్తేనే కంప్లీట్గా డేటా మారడానికి ఉంటుంది. అలాగే మనకి అప్ సైడ్ కూడా డ్రైవ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ రేపటితో మనకి ఏదైతే ఫెబ్ లవ్ అని మీకు ఈ
పోస్టర్ మీద కనిపిస్తుందో ఆ కూపన్ కోడ్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు ట్రేడర్స్లో ఒక 1 మంత్ అయినా ట్రై చేద్దాం, ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, డిసిప్లిన్గా ఎట్లా చేస్తున్నారు, అండ్ 2 to 5 కాల్స్ ఎలా ఇస్తున్నారు, ఏ బేసిస్లో ఇస్తున్నారు, ఏ టైంలో ఇస్తున్నారు, అండ్ స్టాప్ లాసెస్ ఎలా తక్కువ స్టాప్ లాసెస్తో మంచి అక్యూరసీ ఎట్లా వస్తుంది అనేది మీరు ఒకసారి చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రేడర్స్ అని అయితే ఈ ఆఫర్లో అయితే తీసుకొని ఎంజాయ్ చేయండి. 1 మంత్కి అయితే మీకు ఫ్లాట్ 20% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఒక 1 మంత్ అయితే ట్రై చేసి తర్వాత ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ యూ కెన్ స్టాప్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ అండ్ టుమారో at the same time in live. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.